హాయ్ అండి. నేనైతే 7 శనివారాల వ్రత పూజ అయితే స్టార్ట్ చేశానండి. అనుకోకుండా స్టార్ట్ చేశాను. మొదటి వారం అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. స్టార్ట్ చేయడానికి గల కారణం కూడా ఒకటి ఉందండి. అసలు మైండ్‌లో నిజంగా చెప్తున్నాను, పూజ చేసుకోవాలన్న ఆలోచన అయితే నాకు లేదండి. స్వామివారు కలలో కనిపించడం అంటే పూజ చేసుకునే ఒక 5 రోజుల ముందనుకుంటా స్వామివారే కల్లో రావడము, స్వామివారి నామాలు కనిపించడం ఇలా జరుగుతుందండి. ఎందుకో అర్థం కాలేదు. గుడికి వెళ్ళేసి వద్దాంలే అనుకున్నాను. అనుకున్నానో లేదో ఇంకా మా వారికి అనుకోకుండానే, ఏవండి నేను ఇలా 7 శనివారాల వ్రత పూజ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. ఇంకా తను ఒప్పేసుకోవడము, ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడము, అలాగే శుక్రవారమే వెళ్ళి సామాన్లన్నీ అంటే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవడము, శనివారం పూజ కూడా చేసేసుకున్నానండి. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్, అంటే దేవుడు మనతోటే ఉన్నాడు, మనం ఏ కోరిక అడిగినా ఆ భగవంతుడు నెరవేరుస్తాడనే ఆశతోటి చిన్న నమ్మకంతో అయితే స్టార్ట్ చేశానండి. మొదటి వారం అయితే అయిపోయింది. ఇంకా ఇంకొక విషయం చెప్పాలండి. ఇంకా మిరాకిల్ ఏంటంటే ఆ రోజు స్వామివారి దర్శనం కూడా జరిగింది. అనుకోకుండానే స్వర్ణగిరి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ స్వామివారిని దర్శించుకొని వచ్చాము. ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఇంకా నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే వీడియో అంతా షూట్ చేసి మీకు షేర్ చేసేదాన్ని. అసలు అనుకోలేదండి వీడియో తీయాలన్న ఆలోచన అయితే నాకు నిజంగా లేకుండే. ఇంకా ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, ఒక 7గురికి నా చేత పులిహోర పెడదాం. నేను ఎప్పుడు ఇలా చేసి ఎవరికి ఇవ్వలేదండి. సరే ఎలాగో పూజ చేసుకున్నాం కదా, అంతా మన మంచికే అని చెప్పేసి ఇంకా పులిహోర కూడా చేసి అక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళకైతే పిల్లల చేత ఇప్పించేసానండి. అలానే వెంకటేశ్వర స్వామివారి దీవెనలతోటి ఎటువంటి ఆటంకం లేకుండా పూజ చేసుకోవాలనుకుంటున్నానండి. స్వామివారి బ్లెస్సింగ్స్తో పాటు మా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, అలాగే ఫాలోవర్స్ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకోండి, మిగిలిన వారాలు కూడా నేను ఎటువంటి ఆటంకం లేకుండా పూజ చేసుకోగలను. అలాగే మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, పూజ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సెకండ్ వీక్ చేస్తాను కదా, అప్పుడు వీడియో అయితే షేర్ చేస్తాను. కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. పూజకి ఎటువంటి ఆటంకం రాకుండా అంతా మంచి జరగాలని కోరుకోండి. Thank you so much for watching.